హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేము బూందీ లడ్డూలు చేస్తున్నాము. అది నేను మా అక్క కలిసి ఇద్దరం చేస్తున్నాము. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఎలా చేస్తాం ఏంటి అనేది అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే శనగపిండి అయితే తీసుకున్నాము. ఇది 4 కప్పులు తీసుకున్నాం అనమాట. చూడండి శనగపిండి. దీంట్లోకి అయితే వాటర్ పోసుకోవాలి. ప్రాసెస్లో వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా అయితే చూసుకోవాలి. ఉండలు లేకుండా వేసుకుంటే కొంచెము లడ్డూలు అనేది మంచిగా స్మూత్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా జారు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కదా. బూందీ లడ్డుకి అయితే మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అదైతే బూందీ లడ్డు కోసం అయితే ఇలా వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడైతేనే కొంచెం మంచి నీట్గా వస్తాయి. ఇదిగోండి చూపిస్తున్నాం కదా వీడియోలో, ఇలా వేసుకోవాలి. ఇట్లా ఉందా, ఇట్లా తీసుకొని ఇది మరి బూందీకి చేసినట్టు చెయ్యొద్దు అన్నట్టు. ఇట్లా కొంచెం వేయంగానే ఇట్లా ఇట్లా కావాలి అంతే. ఇక అప్పుడు తీసుకోవాలి, కానీ ఇప్పుడు తీయను. అనేది బాగా హీట్ ఉండాలన్నట్టు. అది హీట్ ఉంటేనే బూందీ మంచిగా పైకి వేయంగానే పైకి ఇట్లా లేచి వస్తుంది అన్నట్టు. లేకపోయింది అనుకో అతికిద్ది. నూనె వేడి కాకుండా చేస్తే అతికిద్ది అన్నట్టు. మరి ఇప్పుడు అది కాగిందా లేదా? ఇది బూందీకి అయితేనేమో ఎక్కువ కాగాలి. బూందీ లడ్డుకు కాబట్టి ఇట్లా అంటే చాలు. ఇప్పుడు తీసుకోవాలా చేది నువ్వు సారీ ఇల్లేమనుకో గిన్నె పడుతున్నాం. ఇలా హోల్స్ ఉన్న బొక్కల గిన్నె అంటారు కదా, బొక్కల గిన్నెని తీసుకొని లేచేసుకోవాలి. కామెడీ చేస్తుంది మా అక్క. కామెడీ ఊపాల ఇట్లా నూనెలా నీళ్ళలట ఇట్లా ఊపాల. లేకపోయింది అనుకో బూందీ చేసిన ఫీలింగ్ రాదన్నట్టు. చిన్న ప్యాకెట్లు 4 కప్పుల శనగపిండికి 4 కప్పుల చక్కెర, 1/2 కప్పు వాటరు. అంటే 1/2 కప్పుతో ఎన్ని కప్పులు? 2 కప్పులున్నర వాటర్ అన్నట్టు. అవి తీసుకొని మనం పాకం పట్టాలి. ఇందాకలో పెట్టిన పాకంలోనికి జీడిపప్పు, నెక్స్ట్ ఇది కిస్మిస్ మనం మంచిగా నేతిలో మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి పాకం చల్లారినాక మంచిగా రౌండ్ తీసుకొని బూందీ లడ్డు టేస్టీ ఫైనల్గా ఇలా చుట్టుకోవాలా. ఇలా చుట్టుకొని మనం ఇవి ఆరిన తర్వాతకి మనం స్టోర్ చేసుకుంటే కనీసం 20 days ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. హోమ్ మేడ్ నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. మీకు కావాలి అని అంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఆర్డర్స్కి పేస్ట్ చేసుకోండి.